కొంచెం ప్రభుత్వం తమ యొక్క ఫెయిల్యూర్ ను కప్పిపించుకోవడానికి మాత్రమే ఈ యొక్క కేసీఆర్ గారికి విచారణ పేరు మీద వారికి నోటీసులు ఇవ్వడం, వారిని రమ్మని చెప్పడం. ఈ రోజు సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగినటువంటి అవినీతి మొత్తం మనం బహిరంగంగా నిలవని అన్ని పత్రికల్లో ప్రముఖంగా రావడం జరిగింది. మరి అది పక్కకు పెట్టడానికి దానిపైన ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని దాని నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇది ఆడుతున్న డ్రామా ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సంతోష్ రావు గారికి విచారణ పేరు మీద పిలుస్తారు, అదేవిధంగా కేటీఆర్ గారిని పిలుస్తారు, హరీష్ రావు గారిని పిలుస్తారు, కేసీఆర్ గారిని పిలుస్తారు. మిగతా నాయకులు అసలు ఎందుకు పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు, దీనికి సంబంధించి బాధితులు ఎవరు, బాధ్యులు ఎవరు, అది క్లియర్ కట్ గా ఎవరైతే ఉద్యోగంలో పనిచేశారో పోలీస్ యంత్రాంగంలో ఉన్నతాధికారులు వాళ్ళని విచారిస్తే సరిపోతుంది. దానికి రాజకీయ నాయకులను పెట్టి మరి ఎందుకు పిలవడం ఇదంతా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం ఎప్పుడు మీరు గమనించండి, కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే మూసీ సిందరీకరణ పేరు మీద జరిగిన పొరపాటు కప్పిపించుకోవడానికి. రామ్మోహన్ గారు కవిత గారిని ఎందుకు పిలవలేదంటే రావుని కూడా పిలుస్తారంటారా? ఆ విషయం కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. ఎందుకంటే కవిత గారిని వాళ్ళు ఎంత నుంచి ప్రేరేపించి నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి కవిత గారిని కొంచెం బాగానే చూసుకుంటారు, వారు ఇబ్బంది పెట్టారని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడొక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత అత్యవసరంగా కేసీఆర్ గారిని పిలిచి విచారించి ఇందులో ఏం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు ఎవరైతే ఉన్నతాధికారులు పోలీస్ యంత్రాంగం ఉందో, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కానీ ప్రత్యేక నిఘా అధికారులు కానీ వాళ్ళని పిలిచి విచారిస్తే ఇందులో ఏముందని బట్టబయలవుతుంది. అది పక్కకు పెట్టిర్రు. అందరు ఉన్నత అమెరికాలో ఉన్నటువంటి డీజీపీ మాజీ అధికారులు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు ఇందులో సంతోష్ గారి పాత్ర ఏముందనేది ఎవరికి తెలియదు. వారిని పిలిచి అంటే కేవలం ఎన్ని పత్రికల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క స్థానిక సంస్థ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ప్రతిభ కనబరిచి ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ పార్టీ తీసుకోగలిగింది కాబట్టి వారు ఊహించలేదు కాంగ్రెస్ పార్టీ ఇట్లా జరుగుతుందని. 90% మేమే తీసుకుంటాం, మా పరిపాలన అద్భుతంగా చెప్పుకున్నాం. కాకపోతే వాళ్ళు ఊహించిన దానికంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు తీసుకుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు ఎక్కువ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు అత్యున్నతమైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వారు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, వారిని నోటీస్ పేరు పిలిచి ఈ యొక్క 10 రోజులు పబ్లిక్ లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి దాని నుంచి లబ్ధి పొందాలని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇంకోటి కేసీఆర్ గారికి సిట్టు సహకరించాలని వారి వయోభారం కావచ్చు, లేకపోతే ఆరోగ్య సమస్యలు కావచ్చు, అక్కడ ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు. అక్కడ పోవాల్సింది పోయి లేదు ఇక్కడనే వచ్చి విచారిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వం గట్టిగా చెప్పినప్పుడు అందరూ కూడా ప్రభుత్వానికి ఎవరు అతిథులు కారు కాబట్టి కేసీఆర్ గారు రావచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకు 10 సంవత్సరాలు తెలంగాణ అద్భుతంగా పరిపాలించిన వారికి ఇట్లా అధికారులు ఇట్లా స్పందించడం అనేది దారుణంగా అనిపిస్తా ఉంది. వారు అక్కడ వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళి విచారణ చేయొచ్చు, వాళ్ళకి తప్పేం లేదు. అక్కడ కూడా ఎక్కడ ఈ భూమండలం పైన పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఆధీనంలోనే ఉంటది. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రంలోకి పోతే వారి ఆధీనంలో ఉండి వీళ్ళని ఇబ్బంది పెడతారా? అది కాదు కదా. ఎక్కడ పోయినా ప్రభుత్వ అధికారులకు, చట్టానికి, న్యాయానికి లోపడే మనం అందరం కూడా ఈ భూమండలం పైన జీవనం కొనసాగిస్తాం. సిట్టు ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ గారిని ఎటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎటువంటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానాలు చెప్పారో గ్రౌండ్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటారంటారా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదో మాయమాటలు చెప్పి వారిని ఇబ్బందికర ప్రశ్నలు వేసి వారి నుంచి ఏదో వారు చెప్పే నిజాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. కానీ కేసీఆర్ గారి ముందు ఎవ్వరు కుప్పిగంతి వేసినా నడవదు. వారి యొక్క మేధస్సు ముందు, వారి యొక్క ఆలోచన విధానం ముందు ఇవన్నీ ఎవరి అధికారులు ఏ జిమ్మిక్కులు చేసినా పని చేయవు. ఇది మాత్రం వాస్తవం. అర్థంగా గమనించిన గమనం. ఈ కాంగ్రెస్ ఎటో పోయింది, అది వదిలిపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎటో పోయింది, అది వదిలిపెట్టిండ్రు. ఎక్కడ కూడా శూల శోధన తప్పితే అన్నిటికీ క్లీన్ చిట్స్ వచ్చేసాయి. రావాల్సిందే 100% వస్తాయి క్లీన్ చిట్. మాకు పూర్తి నమ్మకం ఉంది. కేసీఆర్ గారి పైన ఎక్కడ కూడా ఒక్క అవినీతి మరక అంటించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినా అది ముందుకు పోదు, తప్పకుండా వీగిపోతుంది. వాస్తవం. తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఇప్పుడు కూడా అంతే. కేవలం మున్సిపల్ ఎన్నికల విషయం దృష్టిలో పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి ఆరోపణ చేసి వారిని నోటీసులు ఇచ్చి వారిని పిలవడం తప్పితే ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇది వాస్తవం. రేపు అధికారం. అయితే బీజేపీ కూడా ఒక ఆరోపణలు చేస్తుంది మీ పార్టీ మీద. ఏదైతే
కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటంటానికి ఇదే నిదర్శనం. వాళ్ళు అరెస్ట్ చేయరు, వీళ్ళేమో వాళ్ళు అరెస్ట్ చేయరు, వీళ్ళేమో కావాలని ఒకరి మీద ఒకరికి సింపతి కలిగేటట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై ముందుకెళ్తున్నాయి అని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. వాస్తవం ఉందంటారా? భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉనికి లేదు కాబట్టి ఆరోపణ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కుమ్మక్కే పరిస్థితి ఉండదు, ఎక్కడ కూడా కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందంటే ప్రధానమైనటువంటి పాత్ర పోషించే మేమే ప్రతిపక్షంలో. అంటే వాళ్ళు చెప్పే ధోరణి ఎలా ఉందంటే రామ్మోహన్ గారు బీజేపీ చెప్పే ధోరణి ఉందంటే ఈయన కాలం వెళ్ళదెత్తున్నాడు, అది కార్తీక దీపం సీరియల్ కంటే ఇంకా ముందుకు అలా వెళ్తానే ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఇక మీరన్నట్టు మున్సిపల్ ఎన్నికల ముందు ఈ రకంగా మరి చేస్తే సిట్టు ద్వారా అదే ముందుకు తీసుకువెళితే జనాల్లో బీఆర్ఎస్ మీద ఒక సింపతి క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం ఇదని చెప్పి బీజేపీ అంటుంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడతలేవు. ఇందులో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. మొన్న సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగినట్టు డైనిక్ కోల్ బ్లాక్ లో జరిగినట్టు అవినీతి పని ఏం మాట్లాడతారు వీళ్ళంటే కాంగ్రెస్ నాయకులు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, మీరే కదా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మీరే విచారణ జరిపించండి అని ఆయన చెప్తా ఉన్నాడు, సన్నాయి నొప్పులు నొప్పుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు కూడా మరి ఇంతవరకు ఏం చూసి తెలియదు. అందులో అక్కడ టెండర్లు రద్దు చేయడం జరిగింది. మరి అవినీతి ఎవరు చేసిండ్రు, ఏ అధికారి సంబంధం ఉంది, ఏ ప్రభుత్వం సంబంధం అని మరి కేంద్ర ప్రభుత్వం నీకు తెలుస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, ఇద్దరు రేవంత్ రెడ్డి బీజేపీ తాను ముక్కనే కాబట్టి రెండు పార్టీలు కలిసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు తప్పితే దాని నుంచి ఎవరికి లబ్ధి చేయకూడదు. మా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు, ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యి బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్పితే మరి సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగిన అవినీతి పైన మా కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరండి? దాని మరి పూర్తి విచారణ జరిపించి మరి బొగ్గు గన్లు కేంద్రం కిందకి వస్తాయి కాబట్టి మరి పూర్తి విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మరకలను ఎందుకు బయట పెడతలేదు, ఎందుకు వాళ్ళను ప్రశ్నిస్తలేదు? మరి కాబట్టి ఇటువంటి పనులు న్యాయం నిగ్గు తెల్చిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇందులో మేము సానుభూతి పొందేది ఏముండదు. ఇందులో నిజం నిగ్గు తెలిస్తే ప్రజలందరూ మా వైపే ఉంటారు. కాబట్టి దీనిపైన పార్టీ రామ్మోహన్ గారు ఇప్పుడు ఏదైతే సినారియో ఉందో ఆరోపణ చేస్తున్నాం, ఇప్పుడు ఏదైతే సినారియో నడుస్తుందో ఈ రకంగా గన ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ముందుకు వెళితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించగలరని నమ్మకం మీకుందా? నమ్మకం ఉంటే ఏ కోణంలో ఆ నమ్మకం మీకుందో చెప్పగలరా? 100% జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలో జరిగిన మున్సిపల్ పట్టణీకరణలో వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. నగరాల సుందరత, ఇంటర్నల్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ కావచ్చు, పట్టణాలకు నిరంతర విద్యుత్ సరఫరా కావచ్చు, లబ్ధిదారులకు ఇల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టి మున్సిపాలిటీలో మీ సత్తా చాటుతారని మీరు అంటారు. పరిపాలన చేసిర్రు. రైట్ రామ్మోహన్ గారు, మీరు మాట్లాడింది నాకు అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గమనించినట్టయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ఆ రిజల్ట్ గమనించినాం. మనం పట్టణీకరణ ఎంత అద్భుతంగా హైదరాబాద్ తీర్చిదిద్దారు. మన ఒక్క శాసనసభ్యుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ లో చాలా అద్భుతమైనటువంటి అదే పట్టణీకరణ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా మీరు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు? అదే జూబ్లీహిల్స్ కూటమి అభ్యర్థి అండి వాళ్ళకు. జూబ్లీహిల్స్ కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకుంటే మేము సింగల్ గా పోటీ చేసాం. 84,000 ఓట్ల పైచి ఓట్లు వచ్చినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి కాబట్టి గెలిచిండు ఆయన. రైట్, మీ వాదన అర్థమైంది, మీ బాధ కూడా అర్థమవుతుంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి వాస్తవం చెప్తున్నాను, గమనించండి. శివలాల్ గారితో మాట్లాడారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను. శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్ శివలాల్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, బీఆర్ఎస్ నేత మాట్లాడిన మాటలు విన్నారు మీరు? రామ్మోహన్ గారు మాట్లాడింది